గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగున్నారు కదా? ఇదిగోండి ఈరోజు ఫిష్ కర్రీ ఎలా చేయాలో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇదిగోండి ఫిష్ కర్రీ గురించి. ఇదిగోండి ఫిష్ అంటే ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, నూనె, ఇదండి ఉల్లిపాయ, ఇదండి టమాటాలను, ఇది ఏంటంటే టమాటా, చింతపండు ఉడకపెట్టుకోవాలండి నీళ్ళేసి. అది ఉడకపెట్టుకొని ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి పసుపు, ఇదిగోండి నూనె, ఉప్పు, ఇవన్నీ ఉన్నాయి, నీళ్ళు ఇవన్నీ. సరేనా ఫ్రెండ్స్, ఎలా చేయాలో మీకు చెప్తున్నాను. కళాయి పెట్టుకున్నాను, గ్యాస్ వెలిగించుకున్నాను ఫ్రెండ్స్, ఓకేనా? ఇదిగోండి నేను ఆవాల నూనెతో, నాన్ వెజ్ ఏదైనా సరే అండి ఆవాల నూనెతో వండుకుంటే మాకు ఇష్టం అండి. అసలు బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుందండి. కానీ కొంతమంది నచ్చుకోని ఏంటంటే మా రిఫైన్డ్ ఆయిల్ యూస్ చేసుకోవచ్చు. ఇదిగోండి నేను ఆవాల నూనెతోనే వండుతానండి, చాలా టేస్ట్గా ఉంటాయండి నాన్ వెజ్ ఏదైనా సరే. సరేనా ఫ్రెండ్స్, ఇదిగోండి 2-3 స్పూన్లు అనమాట నూనె వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఏంటంటే ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కూడాను నేను చెప్పడం మర్చిపోయాను. ఇదిగోండి పేస్ట్ అండి. ఇది ఒక ఉల్లిపాయ, అల్లము, ఎల్లుల్లిపాయ ఇవన్నీ కలిపి పేస్ట్ తయారు చేసుకోవాలండి. ఇది కూడా దీంట్లో వేసుకోవాలి. ఇదిగోండి ఉల్లిపాయలు బ్రౌన్ అవ్వాలండి. బ్రౌన్ అయిన తర్వాత కొన్ని వంటలకంటే నేను ఆవాల నూనె యూజ్ చేస్తానండి. ఆవాల నూనె బాగుంటుంది, కొన్ని వంటల్లో బాగుంటుంది. నాన్ వెజ్లో మెయిన్ ఏంటంటే నాన్ వెజ్లోని ఇది బాగుంటుంది అనమాట. ఆవాల నూనె చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసారండి, కొంచెం బ్రౌన్ అవ్వాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇదిగోండి బ్రౌన్ అయిపోయాయి అనమాట. ఇది ఇప్పుడంటే ఇదిగోండి పేస్ట్ అండి, ఈ పేస్ట్ వేసుకుంటాను. పేస్ట్ అండి వేసుకొని ఫ్రెండ్స్ ఏంటంటే దీంట్లోని పేస్ట్ వేసిన తర్వాత దీంట్లోని ఉప్పు, కారం, పసుపు దీంట్లో వేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. నేను యాక్చువల్లీ ఏం చేస్తానంటే దీంట్లోని ముక్కలకు పడుతుందండి. ఫస్టే నేను ఏంటంటే ముక్కలకు పడుతుందండి దీంట్లోని ఫస్టే మా చేపలు కడుక్కున్న తర్వాత దాంట్లోని పసుపు, ఉప్పు, కారం వేసి కలిపేసి ఉంచానండి. ఆల్రెడీ ఉంచాను, హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఎందుకంటే కొంచెం ముక్కలకు పడుతుంది, బాగుంటుంది అనేసి. ఇవ్వండి, లేకపోతే దీంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయ వేసిన తర్వాత పేస్ట్ వేసుకున్న తర్వాత దాంట్లో ఉప్పు, కారం, పసుపు దీంట్లో వేసుకోవాలండి. అలాగనే వేసుకోవచ్చు, ఎలాగైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాగైనా ఇవ్వండి వేసాం కదా. ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత దాకా కొంచెం వేపాలండి. కొంచెం చేపలు అన్ని రకాలండి. చేపల్లో రకరకాల చిన్న చేపలు, అవన్నీ రకరకాల చేపలు, ప్రాన్స్ అవన్నీ ఎలా వండాలి మీకు అవన్నీ చూపిస్తానండి. ప్రతిదీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి అయింది కదా. ఇప్పుడండి ఫిష్ వేసేయాలండి. ఇదిగోండి ఫిష్ వేసాను అనమాట. ఫిష్ వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది చెప్పాను కదా, ఇది నేను ఉడకపెట్టి ఉంచుకున్నాను అనమాట. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇదిగోండి
ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ పులుసు చింతపండు పులుసు ఇట్లా వేసాను అనమాట. దీంట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర ఏంటంటే ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళలేదండి, కొంచెం అందుకని కొంచెం కొత్తిమీర అనమాట నేను ఇవాళ తేలేకపోయాను. అందుకనమాట కొంచెం చూడండి ఒకసారి దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొంచెం ఫిష్ కర్రీలో ఏ ఫిష్ కర్రీలో అయినా కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటే బాగుంటుందండి, ఫ్లేవర్ బాగుంటుంది. సరేనా ఫ్రెండ్స్, ఇదిగోండి అయ్యింది కదా. దీంట్లోని ఇప్పుడు కొంచెం మూత పెట్టాలండి. దీన్ని ఫ్రెండ్స్ దీనికి మూత పెట్టాను, 2 minutes అవుతుందండి. ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది. పులుసు చూడండి ఒకసారి, మీరు ఒకసారి చూడండి పులుసు ఎలాగుందో చూడండి ఒకసారి ఫ్రెండ్స్. చూడండి ఫిష్ కర్రీ అనమాట, చాలా బాగుంటుంది. చూడండి కలర్ ఎలా ఉందో చూసారా ఫ్రెండ్స్. ఇదిగోండి కొంచెం ఉప్పు చూస్తాను నేను ఒకసారి. ఉప్పు కొంచెం పడుతుందండి. ఉప్పు అనమాట వేసాను. సరేనా, ఇదిగోండి కలుపుతున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇవ్వండి, చాలా బాగుంది. మీరు కూడా ఇలా చేసుకోండి. నేను కొంచెం చూడండి, నేను రైస్లో ఒకసారి తిని చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మీరు. ఇదిగోండి ఇదిగోండి ఫ్రెండ్స్. రైస్ తోటి నేను ఒకసారి కొంచెం వేసుకొని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. తింటాను. చాలా వేడిగా ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి వేడివేడిగా చేపల పులుసు అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్ వేడివేడిగా చేపల పులుసు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఓకే, మీరు తినండి. మేము తిని ఇప్పుడు ఎంజాయ్ చేస్తాం మేము ఫ్యామిలీతోని. మీరు కూడా ఫ్యామిలీతో తిని ఎంజాయ్ చేయండి. నా ఛానల్ నచ్చినట్టయితే, నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఎన్నో రెసిపీస్తో మీకు కలుస్తాను. సరేనా ఫ్రెండ్స్? ఓకే, బాయ్ బాయ్.